మేనేజర్ చెప్పగానే అమ్మాయి షేక్ అయిపోయిందిరా. సార్ లెటర్. ఎప్పుడు లెటర్లేనా? మన లెటర్ తీసుకురావచ్చు కదా. పంపించే ఎద ఉండాలిగా. నువ్వు ఉన్నావు కదా, ఇంకెక్కడైనా ఒకటి బయలుదేరు. మన తగ్గించురా, ఫోటో వచ్చేస్తుంది. ఎక్కడి నుంచి వచ్చిందిరా? ఊరు నుంచి. చిరంజీవి మురళీకృష్ణకి పరంధామయ్య దీవించిన ఆయనది. నువ్వు అడిగినట్టుగానే నీకు 1 సంవత్సరం గడువిచ్చాను. ఇప్పటికి 4 నెలలు గడిచిపోయాయి. ఇక్కడ నా ఇబ్బందులు నాకున్నాయి. నువ్వు వీలైన త్వరగా డబ్బు కట్టి నీది నువ్వు దక్కించుకో. ఆ తర్వాత ఏం జరిగిందో నేను బాధ్యుడిని కాను. ఇట్లు పరంధామయ్య. ఎలా తీరుస్తారా? నా బాధ్యత నెరవేరాలంటే నాకు ఆ ఉద్యోగం రావాలి. ఆ ఉద్యోగం రావాలంటే ఆ దేవత కరుణించాలి. హలో బంటి, ఎలా ఉన్నావు? బాగున్నావా? హలో మేడం, నేను మేనేజర్ కృష్ణ అండి. ఎవరు? నేను మేనేజర్ కృష్ణ మేడం. హలో, అదేనండి, నేను మేనేజర్ కృష్ణనే. నీకు క్లర్క్ పోస్ట్కే దిక్కులేదు. అంత రియాక్షన్ వద్దమ్మా, పని చూసుకో. దిస్ ఈజ్ కృష్ణ, వుడ్ బి మేనేజర్ ఇన్ ఆఫీస్ అండి. నీ ఫేస్ కి ఇంగ్లీష్ ఎందుకు? తెలుగులో ఏడవరా? హలో హలో, వినిపించట్లేదు, పెట్టేస్తున్నా. హలో మేడం, మేడం వద్దండి. నేను ఆ రోజు మీరు నా సర్టిఫికెట్ చూసి నన్ను పొగిడారు. ఆ కృష్ణనే. సింగరోడివి కదా, అందుకే పొగుడుంటుంది. హలో మేడం, మేడం నేనండి ఆ రోజు క్లర్క్ పోస్ట్ వదిలేసుకున్నాను. ఆ కృష్ణనే. చిట్టు. హలో 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 హలో. అచ్చిక బాగా. నీకు అసలు బుద్ధి ఉందా? నేను నీ టైప్ కాదు. ఉంది. ఉంటే పక్క వాళ్ళు డిస్టర్బ్ చేస్తే అరుపులేంటి? కామన్ సెన్స్ లేదా? నా ఇష్టం, ఇది పబ్లిక్ ఫోన్. కామన్ సెన్స్ గురించి నేను నీ దగ్గర నేర్చుకోకర్లేదు, నాకు తెలుసు. మీ ఇద్దరికి కామన్ సెన్స్ లేదు. దిస్ ఈజ్ పబ్లిక్ ఫోన్, డోంట్ డిస్టర్బ్ అదర్స్. ఏంటి ట్రాన్స్లేషన్? అదేగా దాంతో చెప్తున్నాను. నోరు మూసుకొని పని చూసుకో. ఉన్న చోట్ల ఉండి చావదు. చిన్న చిన్న టేబుల్ మీద పెట్టిన చీర ఎక్కడా? నీ చిన్న కృష్ణుడు ఎత్తుకుపోయాడు. మరి కొబ్బరికాయ ఏమైంది? కోతి ఎత్తుకుపోయింది. ఇప్పుడు ఎందుకు కొట్టావు? అది దేవుడికి తెచ్చింది, కళ్ళు పోతాయిరా. పిల్లలు దేవుడితో సమానం, నువ్వే చెప్పావు కదా. నువ్వు బక్కాసురుడివిరా. ఈ తిండిపోతు వెదవతో ఏగలకు చస్తున్నాను. ఈ బాకుడికే తాతయ్య పారిపోయి ఉంటాడు. నువ్వు కూడా పారిపోరా, ఈ తలనొప్పి వదిలిపోతుంది. నువ్వు పోతే పీడ వదిలిపోతుంది. నేను పోతే నీకు తిండి పెట్టేవాళ్ళు ఉండరు. కడుపు మడి చేస్తావు వెతవా. వావ్, గుడ్ క్యాచ్. హలో, ఏం కావాలి? సింధు మేడం. ఏంటి, లవ్వా? కాదు, లైఫ్. లవ్ లేని లైఫ్ వేస్ట్. నువ్వు చాలా ఫాస్ట్. నువ్వు తొందరగా ముదురు, లేకపోతే నీ వయసు ముదిరిపోద్ది. వీడితో చాలా డేంజర్. లోపల సింధు మేడం గారు ఉన్నారా? మేడమా? నీకేం పని? అన్ని నీకు చెప్పాలంటరా? చెప్పాలరా, లేకపోతే నువ్వు లోపలికి వెళ్ళావు. అంటే మేడం గారు నాకు జాబ్ ఇప్పిస్తున్నారు సార్. మేడం నీకు జాబ్? నిన్ను బాలే. ఏ చిన్న. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. చిన్న, లోపలికి వెళ్ళి హోంవర్క్ చేసుకో. గుర్తుపట్టారా మేడం? అదేనండి మేనేజర్ ఉద్యోగం. దానికి ఇంకా 1 month టైం ఉందండి. గుర్తు చేద్దామని. నాకు గుర్తుంది. మీరు అలా అనకండి మేడం. నేను చిన్నప్పుడు ఒకసారి 7th క్లాస్ ఎగ్జామ్ రాసేటప్పుడు శ్రీనివాసుడు ఎక్కడ ఉంటాడంటే నాకు తిరుపతిలో అని తెలియక మా పక్కింట్లో ఉంటాడని రాసేసానండి. అప్పుడు చూడండి, ఇంకెందుకు చెప్పాలి. అంటే కన్ఫ్యూజ్ అవుతారేమోనని నా పేరుతో వేరే వాళ్ళు వస్తే. సింధు ఎవరి అబ్బాయి? నా ఫ్రెండ్ బామ్మ. నమస్కారం బామ్మ. రా, మన గుడికి వెళ్దాం. నాకు ఆఫీస్ కి టైం అవుతుంది బామ్మ. అబ్బా, అక్కడ నుంచి వెళ్ళొచ్చులే, నువ్వు రావే. ఊరుకా బామ్మ, మేడం గారిని డిస్టర్బ్ చేయకు. ఆవిడ చేతులు నాలాంటి జీవితాలు ఎన్నో ఉంటాయి. మీరు వెళ్ళండి మేడం. బామ్మ నేను గుడికి తీసుకెళ్తాగా. వస్తా బామ్మ. అలాగే వస్తానండి. నమస్తే. నా రెజ్యూమ్ జాగ్రత్త అండి. ఏ గుడికి వెళ్దాం బామ్మ?
ఏదో గుడికి వెళ్దాం. కొంచెం ఎక్కువైంది కదా. పద. తప్పదు పరిస్థితులు. అతిగానే ఉన్నాడు ఎదవ.